10వ తరగతి పరీక్షలు వ్రాయబోతున్న బాలబాలికలకు శుభాకాంక్షలు. ఈ విద్యా సంవత్సరం మనం పరీక్షలలో కొన్ని నూతనమైనటువంటి మార్పులను చూస్తున్నాము. మరి వాటి గురించి మనకు పొచ్చన్న సార్ చెప్పండి. సార్ నమస్కారం. వేణు సార్ నమస్కారం. మరి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. మరి పరీక్షలు రాయబోతున్నటువంటి వారికి ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి స్వాగతం. విద్యార్థులకు ముందుగా విద్యార్థులు తెలుగు పరీక్షను మొట్టమొదలు రాయడం జరుగుతుంది. మరి విద్యార్థులు మొదలు పరీక్షలు రాయడానికి వెళ్ళడానికి మరి చాలా భయపడుతూ వెళ్ళడం జరుగుతుంది. మేము మరి విద్యార్థులకు తెలియజేసేది ఒకటే, విద్యార్థులు మీరు భయపడకండి. భయాన్ని మీరు తొలగించి మంచిగా ప్రశాంతంగా పరీక్షలు రాసినట్టయితే చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. మీరు సంవత్సరం అంతా మరి చదవడం జరిగింది, ఇప్పుడు భయపడుతూ రాయడం వలన మీరు చదివింది కూడా సరిగా రాయలేకపోతారు. కాబట్టి భయపడకుండా మంచిగా ప్రశాంతంగా పరీక్షను రాసినట్టయితే చాలా ఫలవంతంగా మీరు పరీక్షను ముగించడం జరుగుతుంది. సార్ వేణు సార్, మనకు ప్రధానంగా విద్యార్థులు మరి ఎక్కువ మార్కులు సాధించాలంటే మరి ఎలాంటి మరి వాళ్ళు పద్ధతులు అవలంబించాలి సార్, చెప్పండి సార్. ప్రధానంగా మనం పరీక్షలలో గమనించినట్టయితే ఈ సంవత్సరం మనకు 24 పేజీలతో కూడినటువంటి ఒక బుక్లెట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంతకు మొదలు మనము అదనపు సమాధాన పత్రాలు జత చేసేవాళ్ళం. అయితే ఈ విద్యా సంవత్సరం ఇలాంటి అదనపు సమాధాన పత్రాలు లేకుండా ఒకటేసారి మనకు 24 పేజీలతో కూడినటువంటి ఒక బుక్లెట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన మార్పు. అలాగే గత విద్యా సంవత్సరం వరకు మనము పరీక్ష ఫలితాలను గ్రేడుల ద్వారా ఇవ్వడం అనేది జరిగేది. అయితే ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల యొక్క ప్రతిభను మార్కుల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ దృష్టితో చూసుకున్నప్పుడు విద్యార్థులు సంవత్సరం అంతా బాగా చదువుకొని ఉన్నారు కాబట్టి పరీక్షల దృష్టి లోపల ఎలాంటి తత్తరపాటు, భయము, ఆందోళన అనేటటువంటిది లేకుండా పరీక్షలను కొంత స్మార్ట్ వే పద్ధతిలో రాసినట్టయితే చక్కటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది సార్. ఈ 2 మార్పులు చాలా ప్రధానమైనటువంటిగా మనం గుర్తుంచుకోవాలి. ఇక ప్రధానంగా మనం పరీక్షకు సన్నద్ధత ఎంత ముఖ్యమో, పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో, వ్రాసే పరీక్షకు సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అనేటటువంటివి, మెళకువలు అనేటటువంటివి అవసరం. వీటిని గురించి మనము ముందుగా పరిశీలిద్దాం. విద్యార్థులు ప్రధానంగా తాము జవాబు రాసేటప్పుడు ముందుగా చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే 4 వైపులా సమాధాన పత్రంలో కొంత మార్జిన్ అనేటటువంటి దాన్ని వదిలివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుడివైపు క్రింది భాగంలో తక్కువ స్థలాన్ని కేటాయిస్తూ ఎడమవైపు ఆ తర్వాత పై భాగంలో కాస్త ఎక్కువ మార్జిన్ తీసుకోవడం ద్వారా రాసే జవాబులో మంచి చక్కటి ఏకరూపత అనేటటువంటిది ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. గొలుసు కట్టు రాత అంటే పిల్లలు రాస్తూ ఏం చేస్తారంటే పదాన్ని దగ్గరగా రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక వాక్యానికి ఇంకొక వాక్యానికి మధ్య విరామ చిహ్నాలు అనేటటువంటివి పాటించడం అనేటటువంటిది లేదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ఇక భాషా విషయకంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు మనకు పరీక్ష మూల్యాంకన ఎగ్జామినర్ పరిశీలించే అంశాలు భాష విషయంగా చూసుకున్నప్పుడు హ్రస్వాన్ని, దీర్ఘాన్ని, ఇప్పుడు కాలము అనేటటువంటిది రాయాలి. కాలము అనేటటువంటిది రాసేటప్పుడు కలము అనేటటువంటిది రాసినప్పుడు దాన్ని దోషం కింద పరిగణించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే హ్రస్వానికి దీర్ఘానికి భేదంతో పాటు ఖరము అనేటటువంటి పదం ఉంటుంది. దీన్ని కరము అని రాస్తారు కొన్నిసార్లు. ఇక్కడ మనకు అర్థమే మారిపోతుంది. అలాగే ద్విత్వ పదాలు రాసేటప్పుడు మనకేం జరుగుతుందంటే దువ్వెన అని చెప్పి రాయాలనుకోండి, దువ్వెన అని చెప్పి రాస్తున్నారు. ఇది కూడా దోషంగా లెక్కించడం అనేది జరుగుతుంది. అలాగే సంయుక్తాక్షర పదాన్ని రాసేటప్పుడు పుస్తకము అని ఉందనుకోండి, పుస్తకము అని రాస్తున్నారు. ఇవి భాషా విషయకంగా విద్యార్థులు మన ప్రాంతంలో కొంతవరకు చేస్తున్నటువంటి దోషాలు. ఇలాంటి దోషాలు మనకు ఒక లఘు సమాధానంలో కానీ
వ్యాసరూప సమాధానంలో కానీ రమారమి 8 వరకు వచ్చినట్టయితే ఒక అరమార్కు విద్యార్థి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే మరి విద్యార్థులు ఈ పరీక్షలలో మొట్టమొదలు మరి తెలుగు పరీక్షను రాయడం అనేది జరుగుతుంది. ఈ తెలుగు పరీక్షలో వారు చక్కని మార్కులు సంపాదించాలంటే మొట్టమొదలు మరి ప్రశ్నపత్రం యొక్క సరళిని అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో మొట్టమొదలు విద్యార్థికి మరి ఉపవాచకం నుండి ఒక చిన్న పేరా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పేరాగ్రాఫ్ను విద్యార్థులు ఆదురుదాగా చదవకుండా నెమ్మదిగా చాలా ప్రశాంతంగా 1కి 2 సార్లు చక్కగా చదివి అర్థం చేసుకున్న పిదపనే ఆ యొక్క కింద ఇవ్వబడినటువంటి 5 ప్రశ్నలను క్షుణ్ణంగా చక్కగా చదివి అర్థం చేసుకొని ఆ పారాగ్రాఫ్లోనే దానికి సంబంధించినటువంటి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు చక్కగా ఆ యొక్క పేరాను చదివి మంచి అర్థం చేసుకొని చక్కగా రాసినట్టయితే ఆ పేరా నుండి 5 మార్కులు సంపాదించుకోవడం చాలా సులువు. అలాగే మరి 2వ ప్రశ్నగా విద్యార్థులకు పద్యాన్ని పూరించి భావం రాయండి, లేదా ఈ కింది పద్యానికి ప్రతిపదార్థాన్ని రాయండి అని చెప్పేసి ప్రశ్న రావడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు మరి ఈ ప్రశ్నను రాయడానికి విద్యార్థులు చక్కగా పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు కంఠస్థం చేసి ఉన్నట్టయితే సులభంగా రాసి 5 మార్కులు సంపాదించడానికి వీలుంటుంది. మరి ఈ యొక్క ప్రశ్న చూసినట్టయితే మనకు ఎక్కువ సార్లు మొదటి పాఠమైనటువంటి దానశీలము పాఠం నుండి 3 పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు మరియు వీర తెలంగాణ పాఠ్యభాగం నుండి 3 పువ్వు గుర్తున్నటువంటి పద్యాలలో ఎక్కువ సార్లు రావడం అనేది జరుగుతుంది. అలాగే భిక్ష పాఠ్యభాగం నుండి కూడా ఉన్నటువంటి 3 పువ్వు గుర్తు పద్యాలు, ఈ పద్యాలను చక్కగా విద్యార్థి చూసుకున్నట్టయితే దీని లోపల 5 మార్కులు మరి విద్యార్థి చాలా అవలీలగా తేలికగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క పువ్వు గుర్తున్నటువంటి పద్యాలను మంచి ప్రతిపాదము అలాగే పద్యాన్ని పూరించి భావం రాయండి అనేటటువంటిది తప్పకుండా వస్తుంది. కాబట్టి దీన్ని చక్కగా చూసుకున్నట్టయితే ఈ 5 మార్కులు కూడా మరి సంపాదించడం చాలా తేలికగా సంపాదించుకోవచ్చు. ఇక 3వ ప్రశ్న మనం చూసినట్టయితే అపరిచిత పద్యము లేదా అపరిచిత గద్యము లేదా అపరిచిత కవిత అనేది మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ అపరిచిత పద్యము లేదా అపరిచిత గద్యము లేదా అపరిచిత కవిత ఇక్కడ 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థికి ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు, అంటే ఈ బిట్కు విద్యార్థికి 10 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క 3వ ప్రశ్న అంటే 1వ బిట్లో ఈ 3వ ప్రశ్నను చక్కగా క్షుణ్ణంగా 1కి 2 సార్లు మంచిగా నెమ్మదిగా ప్రశాంతంగా చదివి రాసినట్టయితే ఈ ప్రశ్నకు ఒక్కొక్కదానికి 2 మార్కుల చొప్పున 10 మార్కులు చాలా తేలికగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. స్కోర్కు కూడా అంటే విద్యార్థికి మంచి మార్కులు రావడంలో ఈ బిట్ అనేది చాలా చక్కగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థి క్షుణ్ణంగా 1కి 2 సార్లు ఈ యొక్క మరి అపరిచిత పద్యం కావచ్చు, అపరిచిత గద్యం కావచ్చు, లేదా అపరిచిత కవిత కావచ్చు చక్కగా చదివి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను కూడా ఆదురుదాగా చదవకుండా 1కి 2 సార్లు చదివి ఫస్ట్ ప్రశ్నను అర్థం చేసుకోవాలి. విద్యార్థులు తొందరపడకుండా ప్రశ్నను చక్కగా చదివి అర్థం చేసుకున్నట్టయితే విద్యార్థి జవాబును కూడా చాలా తేలికగా రాయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి అంశాలలో మనం గమనించినట్టయితే ప్రధానంగా ఒకటి ఏముందంటే మనకు రామాయణం నుంచి పరిచిత గద్యంలో 5 ప్రశ్నలకు 5 మార్కులు, అలాగే ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు మనకు 4 పద్య పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ 4 పద్య పాఠ్యాంశాలలో మనకు 2 పాఠాలు ప్రాచీన పద్య భాగం నుంచి ఉన్నాయి. అది ఒకటి భిక్ష పాఠము, రెండోది దానశీలం. అయితే విద్యార్థులు ఒక సులభమైనటువంటి పద్ధతి ఇక్కడ ఆచరించవచ్చు. గత ప్రశ్న పత్రాలు మనం గమనించినప్పుడు ప్రధానంగా మనకి ఏమొస్తుందంటే దానశీలంలో ఉండేటటువంటి ప్రాచీన పద్యంలోంచి 3 పద్యాలలో ఒక పద్యం అడుగుతున్నాడు. మనకు అక్కడ ఇంటర్నల్గా చాయిస్ ఉంటుంది, దీని అంతర్గత ఎంపిక అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆధునిక పద్యం ఇస్తున్నాడు.
ఈ ఆధునిక పద్యంలో మనకు ప్రధానంగా ఉండేటటువంటి అంశం ఏంటిదంటే వీర తెలంగాణ ఉంది. ఈ పద్యం ఈ పాఠంలోని 3 పద్యాలను కనుక మనం చక్కగా చదువుకున్నట్టయితే, అంటే మనకున్నటువంటి 15 పద్యాలలో విద్యార్థులు కొంత కింది స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ప్రతిపదార్థం, భావం, పద్యం రాయాలనుకున్నప్పుడు వీర తెలంగాణ పాఠము, దానశీలం పాఠాన్ని చదివినట్టయితే ఈ 5 మార్కుల ప్రశ్నలు అతి సులభంగా రాయడానికి అవకాశం ఉంటుంది సార్. ఇక అలాగే ఇంకోటి, మనకు అపరిచిత కవిత లేదా అపరిచిత గద్యం అన్నాం, వచన కవిత రావడానికి అవకాశం ఉంటుంది. సుమతి శతకం నుంచి, అలాగే వేమన శతకం నుంచి కంద పద్యం కానీ, తేటగీతి కానీ, ఆటవిలది కానీ చిన్న పద్యాలు రావచ్చు, లేదా ఏదన్నా ఒక వచన కవిత రావచ్చు. అయితే ఇక్కడ విద్యార్థులు చేయాల్సింది ఏంటిదంటే, ఆ పద్యం వచన కవిత వచ్చేసరికి విద్యార్థులు కొంత భయంతో, లేదా అయ్యో మాకు ఇది తెలియదు, మేము చూడనటువంటి పద్యం అనుకొని వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా వదిలివేయడం అనేటటువంటి జరుగుతున్నది, 1, 2, లేదా ఆ పదం అర్థం కాక వదిలేస్తున్నారు. అలా కాకుండా ఆ వచన కవితను, పద్యాన్ని మనం ఎక్కడనో అది 6 నుంచి 10వ తరగతులలో లేదా ఇంకా కింది స్థాయిలో మనం ఈ శతక పద్యాలు, చిన్న పద్యాలు, తేటగీతి, ఆటవిలది, కందం చదువుకొని వచ్చి ఉంటాము. 1కి 2 సార్లు కొద్దిగా ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మనకు 5 మార్కులు, 2 మార్కులు 5 ప్రశ్నలు ఉన్నాయి, అంటే 10 మార్కులు. దీని పట్ల విద్యార్థులు కొంత శ్రద్ధ వహించినట్టయితే అపరిచిత పద్యం, వచన కవిత, గేయం రావచ్చు. లేదా మనకు ఇంకొక అంశంలో చూసుకున్నప్పుడు పద్యానికి భావం, తర్వాత ప్రతిపదార్థం, అలాగే రామాయణం నుంచి పారాగ్రాఫ్, ఇవి 20 మార్కులలో నాకు తెలిసినంత వరకు సాధారణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి విద్యార్థులు కూడా కొద్ది శ్రద్ధ పెట్టినట్టయితే 15 మార్కులు సంపాదించవచ్చు సార్. ఇది చాలా సులభమైనటువంటి అంశం. అంటే విద్యార్థులకు, అటు తెలివైనటువంటి విద్యార్థులకు స్కోరింగ్ ఉంటుంది, తర్వాత కొద్దిగా మధ్యస్థాయి, కొద్దిగా కింది స్థాయి ఉండేటటువంటి పిల్లలు కూడా దీని మీద దృష్టి పెట్టినట్టయితే అక్కడే అంశం ఉంటుంది. కాబట్టి మనం 20లో 15 మార్కులు సులభంగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మనకు పరీక్షలో ఉండేటటువంటి అంశం ఏంటిదంటే ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు మనకు మొత్తంగా విద్యార్థులు రాయాల్సినటువంటి ప్రశ్నలు 4 లఘు సమాధాన ప్రశ్నలు, 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు. ఇందులలో మనము ప్రధానంగా చూసుకున్నప్పుడు లఘు సమాధాన ప్రశ్నలలో మనకు ఇంటర్నల్ చాయిస్ అనేటటువంటిది లేదు సార్. 4 ప్రశ్నలు ఇస్తాడు, 4 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఈ 4 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మనకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇందులో ఒక ప్రశ్న సార్, మనకు రచయిత గురించి లేదా కవి గురించి రావడానికి అవకాశం ఉంది. శతక పద్యాలలోంచి కవుల గురించి అడగడు, అది మనం వదిలేస్తాం. ఇక ఆ తర్వాత లక్ష్యసిద్ధి పాఠం మనకు సంపాదకీయం కాబట్టి అక్కడ కవి లేదా రచయిత ఉండడు. ఇక మొత్తంగా గమనించినప్పుడు 10 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాలలో దానశీలం పాఠం రాసినటువంటి పోతన గురించి, లేదా ఎవరి భాష వాళ్లకు వినసొంపు రాసిన సామల సదాశివ గారి గురించి, దాశరథి రాసినటువంటి వీర తెలంగాణ, ఆ తర్వాత పాకాల యశోదారెడ్డి గారు రాసినటువంటి కొత్త బాట పాఠం, నగర గీతం పాఠం అలిశెట్టి ప్రభాకర్ రాశారు. ఈ 5 పాఠాలు గినక ఒకవేళ విద్యార్థులు కవుల, రచయితల పరిచయాలు గినక చూసుకున్నట్టయితే చాలా సులభంగా 3 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. భిక్ష శ్రీనాథుడు కూడా అక్కడి నుంచి అటు చివరి నుంచి అది కూడా ఒకటి తీసుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి కవి గురించి, రచయిత గురించి రాసేటప్పుడు విద్యార్థులు ఏం చేయాలి? మనం ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ ఒక 5 లేదా 6 అంశాలు రాయాలి సార్. ముందుగా ఆ రచయిత లేదా కవి యొక్క పేరు, జననం, తర్వాత అతడి యొక్క మరణం, అంటే కాలం అంటాం మనము. ఉదాహరణకు పోతన ఉందనుకోండి, పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు అంటాం. ఆధునిక కవులు, ఆధునిక రచయిత్రులలో వాళ్ళు ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారు అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత జన్మస్థలం, ఆ తర్వాత 2 కవుల గురించే మనకు తల్లిదండ్రుల గురించి ఇచ్చాడు. ప్రాచీనమైనటువంటి పోతన గురించి, అలాగే శ్రీనాథుడి గురించి ఇచ్చాడు. తల్లిదండ్రుల పేర్లు, ఈ కవులు 2 గురించి వస్తే తల్లిదండ్రుల పేర్లు కూడా రాయొచ్చు. ఆ తర్వాత వాళ్ళ యొక్క రచనల గురించి వివరించాలి. రచనలు ఉదాహరణకు సామల సదాశివ గారిని చూసుకున్నట్టయితే
చాలా రచనలు ఉన్నాయి. అవును. అలిశెట్టి ప్రభాకర్ గారి చాలా రచనలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఒక 3 లేదా 2 రచనల గురించి రాసినట్టయితే మనకు సరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు పొందినటువంటి పురస్కారాలు లేదా బిరుదులు వీటి గురించి రాయాలి. చివరగా ఆ రచయిత లేదా కవి శైలిని ప్రధానంగా వివరించాలి. ఈ లఘు సమాధాన ప్రశ్నలలో మనకు ప్రధానంగా ఉండేటటువంటి అంశం ఏముంటుంది అంటే 2 పద్య వచన కవిత పాఠ్యాంశాలలోంచి ఇస్తాడు, అలాగే 2 గద్య పాఠ్యాంశాలలోంచి ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ రెండిట్లలో ఒక ప్రశ్న తప్పకుండా కవి లేదా రచయిత గురించి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ప్రశ్నలు సులభంగా సాధించాలి అంటే పాఠంలో ఉండేటటువంటి మూల భావనల గురించి తెలుసుకోవాలి. అలాగే పద్యాల లోపల రాజు రివాజులు బూజు పట్టగన్ అని చెప్పి అంటాడు, అంటే అలా ఎందుకు అన్నాడని చెప్పి అనొచ్చు. అలాగే పద్యాలలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నార్థకాలను తీసుకొని అడగడానికి అవకాశం ఉంటుంది. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగులు కావు అని చెప్పి చెప్తాడు. ఇలా కవి ఎందుకు అన్నాడు అని అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రధానంగా విద్యార్థులు మనకు పాఠం చివర ఉన్న ప్రశ్నలు రావు, అలాగే మనకు ప్రత్యేకంగా ప్రశ్నలంటూ ఏం లేవు. ఆ పాఠాన్ని విద్యార్థులు చక్కగా అర్థం చేసుకున్నట్టయితే లఘు సమాధాన ప్రశ్నలలో మీకు ఎక్కడి నుంచి అయినా, ఉదాహరణకు గోలకొండ పట్టణ నిర్మాణం ఏంటిది అని అడగొచ్చు, లేదా గోలకొండ పట్టణంలో ఉమ్రావుల ప్రాముఖ్యత అని అడగొచ్చు. భాగ్యారెడ్డి వర్మ గురించి అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. భాగ్యారెడ్డి వర్మ సంస్కర్త అని చెప్పి నువ్వు ఏ విధంగా చెప్పగలవు అని. రచయిత్రి తన ఊరికి వెళ్ళేటప్పుడు గమనించినటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పి అడగొచ్చు. లేదా తెలంగాణలో రజాకర్ల పాలన గురించి ఏమైనా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇక్కడి ప్రజల మనసుల్లోపల ఎలాంటి ఉద్వేగ భరితమైనటువంటి ఆలోచనలు అనేటటువంటివి చెలరేగాయి అనేటటువంటిది. ఇలా ప్రశ్న అనేటటువంటిది పాఠాన్ని అర్థం చేసుకోవడం ద్వారా విద్యార్థులు రాయడానికి అవకాశం ఉంటుంది. పద్యాలను కూడా మనము తప్పకుండా ఏవైతే నక్షత్రం గుర్తు పద్యాలు ఉన్నాయో వీటిని ప్రధానంగా ఇటు మనకు పద్య ప్రతిపదార్థ భావాలకు ఉపయోగపడతాయి, అలాగే లఘు సమాధాన ప్రశ్నలు రాయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి పద్య వచన కవిత పాఠం మనకు నగరగీతం ఒకటి ఉంది, గజల్ పాఠం సినారే గారిది, జీవన భాష్యం ఒకటి ఉంది. వీటి సారాంశాన్ని బాగా చదువుకోగలిగితే పద్య పాఠ్యాంశాలు, గేయ కవిత, వచన కవిత, గజల్, ఈ 5 పాఠాలలో ఉండేటటువంటి సారాంశాన్ని బాగా చదివినట్టయితే విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్న రాయొచ్చు, అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్న కూడా రాయడానికి చాలా వీలు కలుగుతుంది. అందుకోసమని మనం చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, దానశీలం పాఠం ఒకటి చదువుకోమంటున్నాం బాగా గట్టిగా, ఆ తర్వాత వీర తెలంగాణ ఒకటి, నగర గీతం ఒకటి. దీంట్లో లఘు సమాధాన ప్రశ్నలు రాయొచ్చు, అలాగే వ్యాసరూప సమాధాన ప్రశ్న. సారాంశం బాగా చదువుకుంటే ప్రశ్నను అర్థం చేసుకోవాలి విద్యార్థులు. 1, 2, 3 సార్లు పిల్లలు తొందరపడుతున్నారు. మన ప్రశ్నలు ఎట్లా ఉంటాయి చూడండి, అభిప్రాయం తెలపండి, కారణాలు తెలపండి, విభేదించండి, విశ్లేషించండి, నీవేం అర్థం చేసుకున్నావు, నీకేం తెలిసింది, ఇలా ఇవన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. అంటే విద్యార్థి తాను ఏం అర్థం చేసుకున్నాడు అనేటటువంటి దాని ఆధారంగా మనకు పాఠంలో ఉండే అంశాన్ని తీసుకొని జవాబు రాయడానికి ప్రయత్నం చేసినట్టయితే. వేణు సార్ చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి విద్యార్థులు ఈ లఘు సమాధానాలు ఏ విధంగా రాయాలి అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకంటే మరి లఘు సమాధాన ప్రశ్నల లోపల మనకు అక్కడ ఛాయిస్ అనేది లేదు. 4కి 4 విద్యార్థి రాయవలసింది. అంటే 4 ప్రశ్నలు ఇస్తే ఒక్కొక్క దానికి 3 మార్కుల చొప్పున 12 మార్కులు మనకి లఘు సమాధానాలకు మరి అక్కడ కేటాయించడం జరిగింది. కాబట్టి విద్యార్థి ఈ లఘు సమాధాన ప్రశ్నలను ఆదుర్దాగా చదవకుండా, గబగబా చదవకుండా 1కి 2 సార్లు చక్కగా చదివి అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడం చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే మరి విద్యార్థి ఆ యొక్క పాఠాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు అనేది కొంచెం విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఆ ప్రశ్నలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే కొత్త బాటలో రచయిత్రి ఎలాంటి మార్పులను గమనించింది అనేటటువంటి ప్రశ్నలు అడుగుతుంది. అంటే కొత్త బాటలో మరి మీరు నేర్చుకున్న కొత్త విషయాలు ఏమిటి, లేదా గ్రామాలలో ఎలాంటి మార్పులు సంభవించాయి అని ఈ విధంగా మరి అడగడం జరుగుతుంది. లేదా
చెంగల్ రాయుడు ఎలాంటి వాడు అనేటటువంటి ప్రశ్న జరుగుతుంది. అంటే చెంగల్ రాయుడు యొక్క స్వభావం గురించి కూడా ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి విద్యార్థి మరి ఏ పాఠాన్నైనా కానీ విషయం లోతుగా పరిశీలించి అవగాహన చేసుకున్నట్టయితే విద్యార్థికి సమాధానాలు రాయడం చాలా తేలికగా అవుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రతి పాఠాన్ని విషయాన్ని చక్కగా గుర్తుంచుకున్నట్టయితే ఆ ప్రశ్నలకు లఘు సమాధాన ప్రశ్నలు అనేటటువంటి తేలికగా చదివి మరి రాసి 12 మార్కులు చాలా తేలికగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కాబట్టి రచయిత మీరు చెప్పినట్టుగా రచయిత గురించి కూడా వాడు ఆ 2-3 అంశాలు గుర్తుంచుకున్నట్టయితే కవి కాలము, బిరుదులు, కాబట్టి రచనా శైలి మరి అవన్నీ చాలా చక్కగా రాసినట్టయితే విద్యార్థులకి ఒక 2-3 అంశాలు గుర్తుంచుకొని రాసినా కానీ కనీసం 3 మార్కులు లేకున్నా 2 మార్కులు కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఆ ప్రశ్నలకు అయ్యో ఇది నాకు రాదని చెప్పేసి వదిలిపెట్టకుండా తప్పకుండా మరి వారికి వచ్చినంత రాసినా కానీ మరి ఆ 2 మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అయ్యో నాకు రాలేదని చెప్పేసి విద్యార్థులు చాలామంది ప్రశ్నలు వారు చదివిన తర్వాత అయ్యో ఈ ప్రశ్నకు నాకు సమాధానం రాదు అని చెప్పేసి రాయలేకపోతున్నారు. ఆ విధంగా విద్యార్థులు ఆ ప్రశ్నను వదిలివేయకుండా ఎంత జవాబు వస్తే మరి అంతవరకు ఆ విద్యార్థి రాసినట్టయితే మరి ఆ 3 మార్కుల చోట ఒక 2 మార్కులు మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మార్కులు మరి యాడ్ కావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఆ విధంగా వదిలేయకుండా ప్రశ్నను చక్కగా చదివి మీకు ఏ విధంగా జవాబు ఎంత వస్తే అంత మరి రాసినట్టయితే విద్యార్థులు మరి మార్కులు ఇంకా చక్కగా పొందడం అనేది జరుగుతుంది సార్. అలాగే మరి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, మరి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అనేటివి మనకు ప్రధానంగా విద్యార్థి మరి విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించేవిగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాసరూప ప్రశ్నలలో మనకు ఒకటి ఉపవాచకం నుండి మరి రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి రామాయణానికి సంబంధించినటువంటి ఘట్టాలను సరిగ్గా మరి గుర్తుంచుకున్నట్టయితే చాలా చక్కగా మరి ఈ యొక్క 7 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. రామాయణంలో చూసినట్టయితే ముఖ్యమైనటువంటి కొన్ని ఘట్టాలను పరీక్షిస్తూ మరి ప్రశ్న రావడం జరుగుతుంది. రాముడు చాలా గొప్పవాడు ఏ విధంగా నిరూపిస్తావు, లేదా అన్నదమ్ముల చెల్మి ఎంతో గొప్పనైనటువంటిది నిరూపించుము. ఈ విధంగా ప్రశ్నలు వారు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రామాయణంలో అనేకమైనటువంటి ఘట్టాలు ఉండడం జరిగింది. లేదా రామ సుగ్రీవుల చెల్మి ఎంతో గొప్పనైనటువంటిది వివరించండి అని అడగడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఘట్టాన్ని మరి వాడు స్పృశిస్తూ అడగడం జరుగుతుంది. కాబట్టి రామాయణం పైన సంపూర్ణమైనటువంటి అవగాహన విద్యార్థులు మరి ఉంచుకున్నట్లయితే ఆ ప్రశ్నకు తేలికగా సమాధానాలు రాసి 7 మార్కులు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వ్యాసరూప ప్రశ్నలలో ప్రధానంగా చూసినట్టయితే పద్య భాగం నుండి ఒక ప్రశ్న, అలాగే వచన భాగం నుండి కూడా ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి విషయాన్ని అంటే విద్యార్థి ఆ యొక్క పద్య భాగానికి సంబంధించినటువంటి సారాంశాన్ని తన యొక్క మదిలో ఉంచుకున్నట్లయితే మరి ఆ ప్రశ్నకు సమాధానం రాయడం అనేది చాలా తేలికగా ఉంటుంది. అలాగే వచన భాగం నుండి మరి ఒక వ్యాసరూప ప్రశ్న వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాన్ని విద్యార్థి చక్కగా గుర్తుంచుకొని మరి చక్కగా చదివి ప్రశ్నను 2 సార్లు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని విద్యార్థి రాసినట్టయితే మరి వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా రాయవలసి ఉంటుంది. మరి ఈ వ్యాసరూప సమాధానాలు దాదాపు 15 పంక్తులకు మించకుండా చాలా చక్కగా విరామ చిహ్నాలను ఉపయోగిస్తూ మరి విద్యార్థి సరైనటువంటి వాక్యాలను ప్రయోగిస్తూ రాసినట్టయితే మరి దీనిలో కూడా 7కు 7 మార్కులు కూడా సంపాదించడానికి మరి అవకాశం ఉంటుంది కదా వేణు సార్. అలాగే మరి సృజనాత్మకత, ఈ సృజనాత్మకత అనే అంశం పైన కూడా విద్యార్థులు ఎంతో చాలా ఇబ్బంది పడుతున్నారు రాయడానికి. ఎందుకంటే అనేకమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. విద్యార్థికి ఫస్ట్ వివిధ రకాలైనటువంటి ప్రక్రియల పైన అవగాహన ఉన్నట్టయితే ఈ సృజనాత్మకత అనేటటువంటి అంశం పైన వచ్చినటువంటి ప్రశ్నను విద్యార్థి చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మరి విద్యార్థులు మరి ఏ ప్రక్రియ నుంచి అంటే ఏ ప్రక్రియలు మరి విద్యార్థులు చదువుకున్నట్టయితే మరి మనకు సృజనాత్మకత అనే అంశం పైన మరి వాడు మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది సార్. వేణు సార్ వివరించండి.
మనకు ప్రధానంగా చూసుకున్నప్పుడు సృజనాత్మక అంశం కింద మనకు 2 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 2 ప్రశ్నలలో మనం ఒకటి రాయాలి. అవును సార్. అయితే దీనికి సంబంధించి మనకు మన పాఠ్యాంశాల ఆధారంగా చూసుకున్నప్పుడు 9, 10 తరగతులలో ఉండేటటువంటి ప్రక్రియల ఆధారంగా చూసుకున్నప్పుడు మనకు ఒక 13 నుంచి 15 సృజనాత్మక అంశాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా మనకు అడిగేటటువంటి ఒక 6-7 అంశాలు ఉన్నాయి. ఈ 6-7 అంశాలను చూసుకున్నట్టయితే కూడా విద్యార్థులు 7 మార్కులు సాధించవచ్చు. ఎలా అంటే ప్రధానంగా మనకు నినాదాలు, సూక్తులు అడగడం అనేటటువంటిది జరుగుతుంది. సూక్తి యొక్క అర్థం అనేటటువంటిది కొద్దిగా అంతర్గతంగా ఉంటుంది, నినాదం యొక్క అర్థం అనేది బహిర్గతంగా ఉంటుంది. ఒక 4-5 సూక్తులు లేదా నినాదాలు రాయమని అడుగుతాడు. ఉదాహరణకు హరితహారం గురించి అడుగుతాడు. హరితహారం గురించి నినాదాలు తయారు చేయండి అన్నప్పుడు ఇంటికో మొక్క వర్షం పక్క అని చెప్పి రాస్తే అయిపోతుంది. నినాదాలలో మనకు ప్రాస పదాలు వాడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఇంకొక అంశం ఏంటిది, లేఖా రచన రావడానికి అవకాశం ఉంటుంది. లేఖా రచనలో మనకు వ్యక్తిగత లేఖ రావచ్చు, లేదా కార్యాలయ లేఖ అంటే పర్సనల్ లెటర్ రావచ్చు, అఫీషియల్ లెటర్ రావచ్చు. దీంట్లో మనం విషయం రాయడానికంటే మొదలు లేఖా రచన లోపల కుడివైపు రాసేటటువంటి తేదీ, ఆ తర్వాత దానికి అక్కడ కామా పెట్టడము, తర్వాత స్థలం రాసి అక్కడ పులి స్టాప్ పెట్టడం చేయాలి. తర్వాత సంబోధన అనేటటువంటిది ఉండాలి. ఎవరిని సంబోధించాలి, పెద్దవాళ్ళైతే పూజ్యులైనా అని చెప్పి, గౌరవనీయులైనా అని చెప్పి రాయాలి. అలాగే విషయం ప్రధానంగా మనకు విషయాన్ని ఒక 4-5 వాక్యాల రూపంలో ఒక 2 పేరాగ్రాఫులు రాసేసిన తర్వాత కింద మన యొక్క సంబోధన తెలియజేయాలి. ఉదాహరణకు తండ్రికి రాస్తున్నప్పుడు ఇట్లు మీ కుమారుడు అని చెప్పి రాయడం కానీ, లేదా పాఠశాలకు రాస్తున్నప్పుడు ఇట్లు మీ విద్యార్థి అని రాయడం కానీ చేసి అక్కడ సంతకం అనేటటువంటి చేయాలి. ఎడమవైపు చిరునామా ఉండాలి. ఇది మనకు లేఖకు సంబంధించి. వ్యాసం వచ్చినప్పుడు వ్యాసాన్ని ఉపోద్ఘాతం అని చెప్పి, విషయ వివరణ అని, లాభాలు నష్టాలు రాయడము, తర్వాత ముగింపు రాయడం అనేది ఉండాలి. అలాగే మనకు దీంట్లోపల ఇంటర్వ్యూ లేదా ప్రశ్నావళి అడుగుతాడు. ఒక క్రమానుగతంగా సీక్వెన్స్ ఆర్డర్ అంటాం కదా, ఆ సీక్వెన్స్ ఆర్డర్ పాటిస్తూ మనకు ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడం అనేటటువంటిది చేయాలి. అలాగే కరపత్రం ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. కరపత్రానికి తగినటువంటి శీర్షిక కూడా పెట్టాలి. తర్వాత కరపత్రం ఎవరు తయారు చేశారు కింద రాయాలి. కరపత్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మనం రాసే దాంట్లోపల రాయాలి. అలాగే సంభాషణ అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకు కేస్లాపూర్ జాతరకి వెళ్తే 2 మిత్రులు ఏ విధంగా సంభాషిస్తున్నారు అన్నప్పుడు ఇద్దరికి ఒక 5 మాటల చొప్పున డైలాగ్స్ రూపం లోపల రాయడానికి అవకాశం అనేటటువంటిది. ఈ విధంగా మనం సృజనాత్మక ప్రశ్నను సాధించడానికి ప్రయత్నం అనేటటువంటి చేయాలి సార్. అలాగే మనకు పద్య భాగం నుంచి మనకు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా సారాంశాలు చదువుకోవాలి. జీవన భాష్యం సారాంశం చాలా చిన్నగా ఉంది. ఒక పద్యంకు సంబంధించినటువంటి పద్యభాగ పాఠ్యాంశాన్ని అడుగుతాడు. 2 అంశంకి వచ్చేసరికి గజల్లో జీవన భాష్యం గురించి అడగొచ్చు, లేదా నగర గీతం గురించి అడగొచ్చు. అంటే నగర గీతం జీవన భాష్యం చదువుకున్నా కూడా విద్యార్థులు ఏం చేయొచ్చానంటే మనకు సులభంగా 7 మార్కుల ప్రశ్న లోపల మనం మార్కులు సంపాదించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇది పద్య భాగానికి సంబంధించినటువంటిది. గద్య పాఠ్యాంశాలకు వచ్చినప్పుడు మనకు రూహి ఆపా కథ గురించి చదువుకోగలగాలి, భూమిక పాఠం లోపల ఉన్నది. అలాగే గ్రామంలో వచ్చినటువంటి మార్పుల గురించి, లేదా ఎవరి భాష వాళ్లకు వినసొంపు అని ఎందుకన్నాడు, టక్సాలి తెలుగు అని చెప్పి చెప్తాడు. ఆడవాళ్ల నోటి వెంట అసలైన భాష అని చెప్పి అడుగుతాడు. మన్మరాలి మాటలకు ఎందుకు అబ్బురపడ్డాడు అని అడుగుతాడు. లేదా గోలకొండ నిర్మాణం గురించి అడగవచ్చు. దాంట్లో ఎన్ని బురుజులు ఉన్నాయి, ఎన్ని దర్వాజాలు ఉన్నాయి, లేదా గోలకొండ పట్టణంలో మనకు వ్యాపారం ఎట్లా జరిగింది, లేదా గోలకొండ సాహిత్య సేవ ఎట్లా ఉంది. ఈ అంశాలు చాలా చిన్నవి అనమాట. మనకు భాగ్యోదయం పాఠం చూసుకున్నప్పుడు చాలా చిన్నగా ఉంది. ఆది హిందువులు భాగ్యారెడ్డి వర్మను తమ యొక్క స్ఫూర్తిగా ఎందుకు భావించాలి అంటే ఆయన సమాజంలో తీసుకొచ్చిన మార్పుల గురించి వివరించడం అనేటటువంటి చేయాలి. మనకు ప్రతి దాంట్లో వ్యాసరూప సమాధాన ప్రశ్నలలో ఇంటర్నల్ చాయిస్ అనేటటువంటిది ఉంది. ఈ 2 ప్రశ్నలలో ఒకటి రాయాలి. కాబట్టి ఒక 3-4 పాఠాలు అయినా సరే ముందటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ముందు ఉండేటటువంటి 5 లేదా 6 పాఠ్యాంశాలు కనుక చదువుకున్నట్టయితే విద్యార్థులు తప్పకుండా లఘు సమాధాన ప్రశ్నలలో 12 మార్కులలో ఒక 10 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో కూడా మనం ప్రధానంగా 2 ప్రశ్నలు చాలా సులభంగా గద్య
పద్య పాఠ్యాంశాల నుంచి 14 మార్కులు ఉంటాయి. 14 మార్కులలో రమారమి దగ్గర 10 మార్కులైనా సంపాదించుకోవచ్చు. విద్యార్థికి మరి ఆ విధంగా వ్యాసరూప ప్రశ్నలు ఆ విధంగా రాసినట్టయితే చాలా చక్కగా మరి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి పార్ట్ ఏ ఆ విధంగా మార్కులు సంపాదించడంతో పాటు వారికి ఇంకొకటి పార్ట్ బి అనేది కూడా చాలా సులభంగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మరి విద్యార్థి మొట్టమొదలు పార్ట్ బిలో చూసినట్టయితే సొంత వాక్యంలో ప్రయోగించండి అనేది 2 పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ పదాలను సొంత వాక్యంలో ప్రయోగించండి. విద్యార్థులు ముఖ్యంగా ఆ వాక్యం వచ్చేటట్టుగా దాన్ని సొంత వాక్యంలో తేలికగా మరి ప్రయోగించినట్టయితే చక్కగా వాళ్ళు మరి 2 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మనం చూసినట్టయితే విద్యార్థులు పాఠ్యం చివర ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు, ఆ ప్రకృతి వికృతులు కూడా చాలా తేలికైనటువంటివి. వాళ్ళు చక్కగా చదువుకున్నట్టయితే ప్రకృతి వికృతుల నుండి ఖచ్చితంగా మరి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకృతి వికృతులు చదువుకోవాలి. అలాగే మరియు అంతేకాకుండా పర్యాయ పదాలు మరియు అర్థాలు, ప్రతి పాఠం వెనకాల మనకు కొన్ని మరి పదాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన పద విజ్ఞానం అనేటటువంటి పదాలు అర్థాలకు మనకు పాఠ్యం యొక్క చివరి భాగం లోపల ప్రకృతి వికృతులు మరి పదాలకు అర్థాలు అనేటివి కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాఠ్య పుస్తకం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను మరియు పదాలకు అర్థాలు ఇవి వాటిని చక్కగా చదివినట్టయితే మరి ఆ పార్ట్ బిలో కూడా విద్యార్థులు చాలా చక్కగా మరి మార్కులు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా పర్యాయ పదాలు వీటన్నింటినీ విద్యార్థి గాబరా పడకుండా పాఠ్యపుస్తకం యొక్క చివర భాగంలో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. దాదాపు అందులో నుండే మరి మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి ఒకటికి ఇప్పుడు పరీక్షలు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి ఆ పదాలన్నింటిని కూడా క్షుణ్ణంగా చదివినట్టయితే మరి విద్యార్థి ప్రకృతి వికృతులకు కూడా సమాధానాలు రాయడం అనేది చాలా తేలికగా ఉంటుంది. విద్యార్థి ఆందోళన చెందకుండా కన్ఫ్యూజ్ కాకుండా ఆ ఇచ్చినటువంటి 4 సమాధానాలను చక్కగా పరిశీలించాలి. విద్యార్థులు ఎక్కడ తప్పు చేస్తున్నారంటే ఫస్ట్ ఈ కింది పదానికి మనము వికృతి చెప్పండి అని ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు ఆకాశం అనే పదానికి వికృతి చెప్పండి. ఆకాశం ఉంది, ఆ ఆకాశం అనేది పెద్ద ఇచ్చేది చిన్నతోటి అకసం అని చెప్పి విద్యార్థిని మరి కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా 4 సమాధానాలు ఉండడం జరుగుతుంది, ఏబిసిడి. కాబట్టి విద్యార్థి ఆ ఏబిసిడి 4 కూడా పరిశీలించిన పిమ్మటనే వాడు ఏనా బీనా సీనా అనేది అక్కడ మరి రాసినట్టయితే విద్యార్థి తప్పకుండా మరి ఆ మార్పు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాబరా పడకుండా ఫస్ట్ అక్కడ ఇచ్చినటువంటి 4 సమాధానాలను చదివిన తర్వాతనే విద్యార్థి రాయడానికి ఉపక్రమించాలి. ఎందుకంటే ఆదరబాదర ఇది కరెక్ట్ అనేసరికి అక్కడ జవాబు అనేది వేరుగా కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కన్ఫ్యూజ్ కావద్దనంటే విద్యార్థి 1కి 2 సార్లు చక్కగా ఆ ప్రశ్నను అర్థం చేసుకొని రాసినట్టయితే ఈ ప్రకృతి వికృతుల లోపల వాడు సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి పర్యాయ పదాలు కూడా మరి విద్యార్థి కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా 1కి 2 సార్లు పర్యాయ పదాలను చక్కగా చదువుకొని ఉన్నట్టయితే విద్యార్థి కింద వచ్చినటువంటి 4 సమాధానాలను చక్కగా చదివినట్టయితే పర్యాయ పదాలకు కూడా మరి రాయడం అనేది చాలా తేలిక. కన్ఫ్యూజ్ చేయడానికి ఒక పదానికి అనేక పృథ్వీ ఉంది, నేల, అలాగే భూమి అని ఏదో దానికి సంబంధించినటువంటి ఏదో ఒక అంటే ఏబిసిడిలలో 2 ఉంటాయి. లేదా ఒక దాంట్లో ఒకటిచ్చి ఇంకొక వేరే అర్థం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి 2 కూడా సమాధానాలు ఏది కరెక్ట్ ఉంది, ఈ ఏబిసిడి ఈ 4 ఏది సరి అయినది అనేది కొద్దిగా ఆదుర్దా పడకుండా మరి కొద్దిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించి అక్కడ రాసినట్టయితే చక్కగా దీనిలో మార్కులు సంపాదించడం అనేది మరి తేలికగా ఉంటుంది. అలాగే నానార్థాలు, ఈ నానార్థాలు కూడా విద్యార్థి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నానార్థాలు మరి వాటికి ఇంకా ఏమేమి అర్థాలు ఉన్నాయి అనేది కూడా ఒకసారి ఆ నానార్థాలను పాఠ్య పుస్తకం యొక్క చివరి భాగంలో చదువుకున్నట్టయితే చక్కగా
కన్ఫ్యూజ్ కాకుండా సమాధానాలు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చక్కగా చదివి వాటిని గుర్తుంచుకొని మరి సమాధానం రాసినట్టయితే ఈ నానార్థాలను కూడా మరి రాయడం అనేది చాలా తేలికగా ఉంటుంది. అలాగే అర్థాలు కూడా పాఠ్యపుస్తకం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి వాటిని క్షుణ్ణంగా ఒకసారి చదివినట్టయితే విద్యార్థి చక్కగా అర్థాలను గుర్తుంచుకొని మరి రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ విధంగా 4 ABCDలలో 4ని ఒకసారి పరిశీలించినట్టయితే మరి ఏది కరెక్ట్ అనేది చదివినటువంటి విద్యార్థికి అప్పుడే మనకు అవగాహన అవుతుంది. కాబట్టి మరి ఆదుర్దాగా పెట్టకుండా ఆ 4ని కూడా చదివి మరి ABCD ఏది సరి అయినది అయితే దాన్ని ఆ కుండలీకరణ బ్రాకెట్లో ABCDగా మరి ఆ ABCDలు కూడా కొందరు ఇంగ్లీష్లో రాయడం జరుగుతుంది, ఆంగ్లంలో ఆ విధంగా రాయకూడదు, తెలుగులోనే ABCD అనేటటువంటి రాయడమే సరైనటువంటిది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు లేదా ఈలు ఉంటే ఆ విధంగా ఈ అనేటటువంటిది కూడా మరి విద్యార్థులు వాటిని పెట్టాలి. అప్పుడే మరి సరిగ్గా మార్కులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులు వీటిని గమనించుకున్నట్టయితే మరి వీటిలో కూడా మార్కులు సంపాదించుకోవడం చాలా తేలికగా ఉండడం జరుగుతుంది. అలాగే మరి విద్యార్థులు సందులు, సమాసాలు, అలంకారాలు, అలాగే వాక్యాలలో రకాలు, ఛందస్సు వీటన్నింటినీ చాలా చక్కగా సందుల లోపల కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఏ సంధి గురించి పరిచయం చేశాడో ఆ సందుల గురించే ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి పాఠ్యపుస్తకంలో వచ్చినటువంటి సందుల గురించి చాలా చక్కగా చదువుకోవాలి. ఉదాహరణకు రుగాగమ సంధి ఉంది, ఆ విధంగా రుగాగమంలో ఏమేమి అవుతుంది అనేది కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, ఆ పదాల నుండే ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఎలాంటి పదాలు వస్తున్నాయి అనేది మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకు వృద్ధి సంధి గురించి కూడా ఇవ్వడం జరిగింది, వృద్ధి సంధి ఉండాలి. అలాగే గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, కాబట్టి ఉత్వ సంధి, యనాదేశ సంధి. కాబట్టి ఈ సంధులను మరి సంధులు ఏ విధంగా వస్తున్నాయి, వాడు మరి విడదీసినప్పుడు అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం అని వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది అనేది గుర్తుంచుకొని విద్యార్థి చక్కగా గుర్తించినట్టయితే ఆ సంధిని గుర్తించడం అనేది చాలా తేలికగా ఉంటుంది. పొచ్చన సార్, మీరు చెప్పినట్టుగా మీకు సంధుల గురించి వివరించారు. మనకి ఇక్కడ సమాసాలు చూసుకున్నప్పుడు తత్పురుష సమాసాలు అనేటటువంటివి ఉన్నాయి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఇట్లా తత్పురుష సమాసాలు ఉన్నాయి. అలాగే మనకు కర్మధారయ సమాసాలు అనేటటువంటివి ఉన్నాయి. మనకు 2 రకాల ఈ సమాసాలలో ఒక సమాసం చాలా సులభంగా వస్తుంది. సంఖ్య ఉంటే ద్విగు సమాసం అని, 2 పదాలు ఉంటే ద్వంద్వ సమాసం అని చెప్పి ఒక ప్రశ్న మనకు చాలాసార్లు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఛందస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, శార్దూలంకు సంబంధించినటువంటి అక్షరాలు ఎన్ని ఉంటాయి ఒక్కొక్క పాదం లోపల, లేదా యతిస్థానం అనేటటువంటిది ఎన్నో అక్షరంగా అడగవచ్చు. కొన్నిసార్లు తేటగీతి, తర్వాత ఆట వెలది, కందము, సీస పద్యాల గురించి కూడా నిర్మాణంలో ఎన్ని గణాలు ఉంటాయి ఏంటిది అనేటటువంటిది అడుగుతున్నాడు. ఇక అలంకారాల దగ్గరికి వచ్చినప్పుడు శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు 2 కూడా ఉన్నాయి సార్. మనము ఈ 2 అలంకారాలలో గమనించినప్పుడు ఒక శబ్దాలంకారాలలో అర్థభేదం ఉండేటటువంటిది చేకానుప్రాసం అని చెప్పి, తాత్పర్య భేదం ఉండేటటువంటిది లాటానుప్రాసం అని చెప్పి, అలాగే వర్ణనతో కూడినటువంటిది ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నదంటాం. ఇక్కడ పోలికను తీసుకొచ్చి చెప్పడం అనేటటువంటిది ఉపమాలంకారంగా, ఎక్కువ చేసి చెప్తే అతిశయోక్తి అలంకారం అని, ఉన్నది ఉన్నట్లుగా చెప్తే స్వభావోక్తి అని చెప్పొచ్చు. ఇక చివరి అంశానికి వస్తే వాక్యాలు ఉన్నాయి. వాక్యాలలో మనకు 7 వాక్యాలు ఉన్నాయి. ఒక క్రియాపదంతో ముగిసేది సామాన్య వాక్యం, సామర్థ్యం తెలియజేసే సంయుక్త వాక్యము, అలాగే ఒక క్రియాపదం ఉండి అనేక అసమాపక క్రియలతోటి కూడి ఉండేటటువంటి దాన్ని సంశ్లిష్ట వాక్యం అని, నేను నా అనేటటువంటిది ఉంటే ప్రత్యక్ష వాక్యం, ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంటే అది డైరెక్ట్ స్పీచ్ లేదా ప్రత్యక్ష వాక్యం అని, తాను, తన, మన అనేటటువంటిది ఉంటే పరోక్ష వాక్యం అని, బడు, బడిన అనేటటువంటి పదాలతో ఉండేది కర్మణి వాక్యం అని చెప్పి, లేదా కర్త ప్రధానంగా ఉండేది కర్తరి వాక్యం అని చెప్పి, ఇలా 7 వాక్యాలు ఉన్నాయి. ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారము, వాక్య నిర్మాణం 10 మార్కులు, జాతీయాలు లేదా సొంత వాక్యాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్త్యార్థాలు. ఉదాహరణకు భాష అంటాడు, భాషింపబడినది భాష. వికృతి ప్రకృతి పదాలలో ఉండేటటువంటి భాష,
భాష అని అడుగుతాడు, విద్య విద్య. ఇవి చాలా సులభమైనటువంటి, అక్కడే 4 ఉంటాయి కాబట్టి మనకు ఆ 4 మనము సరైనటువంటి జవాబును ప్రయత్నం చేస్తే మన పాఠాలలో చదువుకున్నటువంటి అంశాలే ఉంటాయి. ఈ విధంగా మనము వ్యాకరణాన్ని పూర్తి చేసుకోవచ్చు సార్. ఆ విధంగా మరి విద్యార్థి అన్ని అంటే చక్కగా చదువుకున్నట్టయితే పార్ట్ బిలో 20 మార్కులు పొందడం అనేది చాలా తేలిక, చాలా సులభం. అలాగే మరి మొత్తంగా మనం చూసినట్టయితే సార్, ఈ పార్ట్ బి 20 మార్కులతో పాటు మరి పార్ట్ ఏకి సంబంధించినటువంటి దానిలో కూడా మొట్టమొదలు ఉపవాచకం నుండి ఒక పేరా అనేది రావడం జరుగుతుంది. ఆ పేరాను విద్యార్థి చూసిందే ఉంటుంది కాబట్టి, పరిచయం ఉన్నటువంటి పేరాగ్రాఫే కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి 5 ప్రశ్నలు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి విద్యార్థి దానికి సంబంధించినటువంటి 5 మార్కులు చాలా సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే అపరిచిత పద్యము, అపరిచిత గద్యము, అపరిచిత కవిత అనేది కూడా మరి ఇది 10 మార్కులకు సంబంధించింది కాబట్టి విద్యార్థి వాటిని క్షుణ్ణంగా చక్కగా చదివి, ఈ ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి ఇది విద్యార్థికి చాలా చక్కగా 10 మార్కులు అందజేసేది కాబట్టి ఈ యొక్క బిట్ను కూడా చాలా చక్కగా చదివి ఆ విద్యార్థి మంచిగా రాసినట్టయితే 10కి 10 మార్కులు మరి చాలా ఈజీగా అంత తేలికగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సమయపాలన, ఒక ప్రశ్న కోసమని ఎక్కువ సమయాన్ని కేటాయించడం కానీ, ఒక ప్రశ్నకు తక్కువ సమయాన్ని కేటాయించడం కానీ చేయకుండా ఉండాలి. పరీక్ష జవాబు పత్రాన్ని పూర్తి చేసిన తర్వాత అన్ని ప్రశ్నలు రాసామా లేదా అనేటటువంటి చూసుకోవాలి. ఒకవేళ సమయం ఉంటే ఎక్స్ట్రా అని చెప్పి, అధికము అని చెప్పి మనకు చాలా సులభంగా ఉండే ఇంకొక ప్రశ్నను కూడా, వ్యాసరూప సమాధాన ప్రశ్నను రాయడానికి ప్రయత్నం చేసినట్టయితే ఎక్కువ మార్కులు సంపాదించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా మనము తెలుగు పరీక్షను దిగ్విజయంగా ముగించవచ్చు. ముఖ్యంగా మనకు వేణు సార్, విద్యార్థులు ఏం చేస్తున్నారంటే కొందరు విద్యార్థులు సమాధానాలు రాసిన తర్వాత ఆ క్వశ్చన్ నంబర్ అనేది వేయడం అనేది జరుగుతుంది. అది ప్రధానంగా విద్యార్థులు చాలామంది వేయడం జరుగుతుంది. ఆ విధంగా కాకుండా మరి ఏదైతే ప్రశ్నలకు సమాధానం రాస్తున్నామో సమాధానం రాసే క్రమంలో మొట్టమొదలు అది ఎన్నవ ప్రశ్న అనేటటువంటిది నంబరింగ్ అనేది ఫస్ట్ వేసి మరి రాయడం అనేది రాస్తే చాలా మరి మర్చిపోకుండా ఉండరు. తెలుగును మన ఇంట్లో మాట్లాడుకున్నటువంటి ఎట్లా ఏ భాష వస్తే ఆ భాషలో రాయడానికి ప్రయత్నం చేయాలి. అట్లా రాసినప్పుడే మనకు మంచి మార్కులు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది సార్. ధన్యవాదాలు సార్, చాలా చక్కగా మరి వివరించడం జరిగింది. విద్యార్థులు ఈ యొక్క టిప్స్ పాటిస్తే చాలా వాళ్ళు పరీక్షల లోపల చాలా అధిక మార్కులు సాధించుకోవడం అనేది చాలా సులభం.